రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఐక్యం చేసి ప్రస్తుత స్థానిక రాజకీయ పార్టీలు బీసీలను ఎలా వాడుకొని వదిలేస్తున్నాయో వివరిస్తూ తన రాష్ట్ర పర్యటన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ చైర్మన్ నాగరాజు తెలిపారు. పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసిన ఆయన నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు వర్మరాజు అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా అధిక జనాభా కలిగిన బీసీలకు ప్రస్తుత స్థానిక రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని తెలియపరిచి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా పూర్వ వైభవం వస్తుందని చెప్పుకొచ్చారు. సమావేశంలో ఉత్తరాంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగరాజు గారు ఓబీసీ సెల్ ఓబీసీ ప్రెసిడెంట్గా ఆయన ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, అలాగే ప్రతి మండలాల్లో కూడా ఓబీసీ టీంని బలోపేతం చేసి కొత్త టీంని ఏర్పాటు చేయడం కోసం ఆయన మా జిల్లా ప్రెసిడెంట్లని అలాగే కోఆర్డినేటర్స్ని అందరినీ ఆయన ఉత్తేజపరిచి ఓబీసీ సెల్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన కంకణం కట్టుకొని విశాఖ జిల్లా ఇచ్చేందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అసలు ఈ ఓబీసీ అన్నది జనాలకి కొంచెం కొత్త పదం పాతదైనా సరే దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళి అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ మెయిన్ ఓబీసీలో ఉన్న అందరు నాయకులందరూ కష్టపడి చేస్తేనే ఆ పార్టీ విజయం చేకూరుస్తుంది. కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా మా ఓబీసీ చైర్మన్ గారు, స్టేట్ చైర్మన్ గారిని, నాగరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. విశాఖపట్నంలో మరి విజయనగరం చైర్మన్ గారు, అరకు జిల్లా చైర్మన్ గారు, అలాగే విశాఖపట్నం డీసీసీ గారి ఆధ్వర్యంలో మరి ఓబీసీ డిపార్ట్మెంట్ ఎలా కాంగ్రెస్ పార్టీలో డెవలప్ చేయాలనే నినాదంతో ముందుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఎలా ఈ పార్టీలు ఏ విధంగా వాడుకుని స్థానిక పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ కానీ అలాగే వైసీపీ కానీ జనసేన కానీ బీసీల ఓట్లను దండుకుని ఈ రోజున బీసీలను అన్యాయం చేస్తున్నారనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ఓబీసీ టీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాం. మరి జిల్లా చైర్మన్లుగా, నియోజకవర్గ చైర్మన్లుగా, వార్డు చైర్మన్లుగా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు శర్మారెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నామని, అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన కులాల కుంపటిగా తయారైంది. ఎందుకంటే ఆ రోజున రాష్ట్రంలోనే ప్రజలందరూ నా అన్నతమ్ములు అక్క చెల్లెలు అని చెప్పి ఈ రోజున వైసీపీ పార్టీ మాత్రం రెడ్లకి, అలాగే టీడీపీ మాత్రం కమ్మవారికి, అలాగే జనసేన పార్టీ మాత్రం కాపులకే ఇంపార్టెన్స్ ఇస్తూ, ఉదాహరణతో చెప్తున్నా, ఇప్పుడున్న అధికారులు గతంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఇంపార్టెంట్ పోస్టులను ఇచ్చి ఈ రోజున కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రం ఇంపార్టెంట్ పోస్టులు ఇస్తూ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, అలా అధికారులు కావచ్చు, వాళ్ళందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఒక న్యాయం జరిగిందంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి ఏదైనా న్యాయం జరిగిందంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 కులాలే కాదు, రాష్ట్రంలో అధిక జనాభా ఓబీసీలు ఉన్నారు, రాష్ట్రంలో 60% పైన ఓబీసీ జనాభా ఉన్నారని వారందరినీ చైతన్యం చేసేందుకు ఈ రోజున విశాఖపట్నం రావడం జరిగింది.